నమస్తే అందరికీ రైసోర్లకు నిన్న ఇన్స్టాగ్రామ్లో చెప్పినా కదా మన సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి, బర్రెలం కానీ ఆవులం కానీ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి, మిల్క్ ఏవేవి ఇస్తాయి ఏవేవి అనేది చెప్తా అని చెప్పేసి చెప్పినా కదా. ఇప్పుడు మీకోసమే ఈ వీడియో తీయడం జరుగుతుందనా. ఫస్ట్ మనం అంగట్లో పోయినా కానీ ఏదైనా డైరీ ఫామ్ పోయినా కానీ కొనేటప్పుడు ఆ బ్రీడ్ ఏందనేది చూసుకోవాలి. ముర్రానా, జాఫ్రాబాదియా, మిన్నియా, బన్నియా, ఈ బ్రీడింగ్ అనేది చూసుకోవాలి. బ్రీడింగ్ చూసుకున్నాక దాని పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, దాని సైజ్ ఎట్లుంది, దాని అటర్ క్వాలిటీ ఎట్లుంది, అంటే పొదుగు భావం ఎట్లుంది, దాని పాలనారం ఎలా ఉంది అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మెయిన్ మనం ఇప్పుడు పొదుగు భావం చూసుకుందాం. పొదుగు భావం వచ్చేసి ఎంక సైడ్ అనేది డౌన్ ఉండాలి, ముంగడు సైడ్ ఎక్కువ ఉండాలి. ఇట్లున్నప్పుడు ఏమైందంటే ఎంక భావంలోకి వెళ్ళి మిల్క్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఎంక భావం అనేది ఎక్కువ ఉండాలి మనకి ఈ పొదుగు భావం చూసుకుంటే. అట్నే ఒకవేళ మనకు మిల్క్ ఇస్తుంది బర్రె అని తెలుసుకోవాలంటే ఎలా అంటే మనకు వచ్చేసి పాలనరం అనేది ఉంటుంది. మీరు చూస్తున్న వచ్చింది దగ్గరకు చూపి పాలనరం. ఈ పాలనరం అనేది దొడ్డుగా ఉండాలి. దొడ్డుగా ఉన్నప్పుడు మిల్క్ అనేది మంచిగా చాలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చూసుకొని అంగడిలో కానీ మనం డైరీ ఫామ్లో పోయి కొంటప్పుడు అయినా ఇట్లా చూసుకొని తీసుకోవాలి. బ్రీడ్ సెలెక్షన్ అంటే ముర్రా అనేది దగ్గర రింగ్ ఉంటుంది. ఇట్లా ఈ రింగ్ చూసుకోవాలి. ఈ రింగ్ చూసుకొని దాని పర్సనాలిటీ ఏంది, దాని సైజ్ ఏ విధంగా ఉంది, దాని పొదుభావం ఏ విధంగా ఉందని ఇవన్నీ కనుక్కొని తీసుకోవాలి. ఇలాగే హెచ్ఎఫ్లలో ఎట్లా తీసుకోవాలంటే హెచ్ఎఫ్లలో వచ్చేసి సేమ్ పాలనాగం అనేది చెక్ చేసుకోవాలి, దాని అటర్ ఎట్లుందని చెక్ చేసుకోవాలి, దాని సన్లు ఏ విధంగా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇంకోటి కొందరు తీసుకుంటారు సన్లు దగ్గరకు ఉన్నాయి తీసుకుంటారు, 4 సన్లు ఆంతుంటాయి. ఇది ఎట్లుంది సన్లు అనేది దూరము ఈ విధంగా సన్లు అనేది దూరం ఉండాలి, ఇంకా భాగం అనేది పెద్ద ఉండాలి. సరే ఆవుకైనా బర్రెకైనా సేమ్ అదే విధంగా ఉంటట్టు మనం చెక్ చేసుకోవాలి. తర్వాతకి వచ్చినాక మెయింటెనెన్స్లో మంచిగా తీసుకొస్తారు. సరే క్వాలిటీ ఉన్నది తీసుకొస్తారు. వీటికి వచ్చినాక గడ్డి తింటలేదు మేస్తలే అని చెప్పేసి మళ్ళీ ఎంతకో కొంతకు అమ్మేస్తారు. ఇది వచ్చేసి ఏం చేయాలంటే మన ఆవుకు అక్కడ ఫీడింగ్ వేరే ఉంటుంది, మన ఫీడింగ్ వేరే ఉంటుంది. మన ఫీడింగ్కి అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం అక్కడ ఫీడింగ్ ఏమేమి పెడతారని చెప్పి తెలుసుకోవాలి. సరే అక్కడ కుట్టు కొడతారా, మన సొప్పును కొంచెం చిన్న వేసి పోయిన ప్రయత్నం చేయాలి. ఈ విధంగా వేసుకొని మనము అలవాటు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి తోలు అనేది మనం మిల్క్ కావాలనుకుంటే తోలు అనేది పల్సా ఉండాలి. ఈ తోలు అనేది పల్సా ఉండాలి. పల్సా ఉన్న బర్రె పాలు ఎక్కువిస్తుంది. దొడ్డు ఉంటే పాలు అనేది తక్కువిస్తుంది. దొడ్డు ఉంటే పల్సా లైట్గా పల్సా ఉండాలి. ఈ విధంగా తోలు ఒకటి, పొదుభావం ఒకటి, పాలనం ఒకటి, బ్రీడ్ ఏ బ్రీడు ముర్రాల ప్యూర్ బ్రీడా లేకుంటే క్రాస్ బ్రీడా ఇవి చూసుకొని తీసుకోవాలి. ఇది మీ వీడియోలో చెప్పాల్సింది ఇగో ఇది. ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ చెక్ చేసుకొని బర్రెలు కానీ ఆవులు కానీ తీసుకొని ఇష్టం ఉన్నట్టు పర్సనాలిటీ ఉంటే కాదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ బర్రె పర్సనాలిటీ ఉంది, హైట్ ఉంది, అన్నీ ఉన్నది కదా. నేను కొనేటప్పుడు ఆ సన్ను పొదుగు అంతా బాగానే ఉంది, పల్లరం ఉంది. కొనేటప్పుడు ఈ సన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. అది నేను చూసుకోక ఈ సన్ అనేది వచ్చినాక ఈనాక పోయింది. అట్లా సన్లు పోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సన్లు అనేది చూసుకోవాలి, పాలు వెళ్తున్నాయి వెళ్తలేవా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకే బర్రె అనేది మనం కొనుగోలు